అండ్ హలో గైస్ అందరికీ. ఈడ దట్టంతా ఏదని చూస్తున్నారా? ఓకే, ఏదది? ఈడ పెట్టాను. అండ్ నేనైతే దీన్ని కవర్ మూసేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో. అండ్ ఇక్కడ స్టేర్స్ అయితే నేను పెట్టాను. నేను చేసిన అప్డేట్ అయితే అంతే. ఓకే, డ్యామేజా? ఇలాగైతే నాకు వ్యూ అయితే ఉండాలి. అంటే నేను చూడాలి కాబట్టి నాకు ఇలాగైతే ఉండాలన్నమాట. సో నాకు అడ్డొచ్చింది ఇది. అంటే ఇంత హైట్ ఉండింది. నేనైతే ఇంకా ఈ లెవెల్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, ఇంకా ఉంది కదా ఎపిసోడ్లో అయితే. ఈరోజు నేను ఫైనల్గా దీన్ని బ్రేక్ చేసి చెప్తాం. దీన్ని బ్రేక్ చేసేసి ఎంతైనా మీరు చెప్పండి గైస్, మీకు అదేంటది ఫ్లాట్ వరల్డ్ అది నచ్చిందా, ఈ వరల్డ్ అది నచ్చిందా? కామెంట్ అయితే చేయండి కన్ఫామ్గా. నాకు ఆ వరల్డ్లోదే నచ్చింది అబ్బా. ఎందుకో నాకు భలే లుక్ అనిపిస్తుంది అదే. అండ్ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్. ఓకే, చేస్తారని అనుకుంటున్నా గైస్, చేయండి అబ్బా ప్లీజ్. సో ఫైనల్గా ఇది నేను అనుకునింది అలానే వచ్చింది. బాగుంది నన్ను అడిగితే. అండ్ ఇప్పుడు ఎక్కువ చెప్తా, నేను ఇక్కడైతే ఫుల్గా కవర్ మూసేద్దాం అనుకుంటున్నా. అంటే మీకు చూపిస్తాను, ఆగండి. అండ్ గ్లాస్ కూడా కావాలి, మర్చిపోయాను అయితే గ్లాస్ సంగతి. అసలు ఫస్ట్ విషయం గ్లాస్ అయితే మనకి పూర్తిగా కావాలి. నేనైతే అసలు మర్చిపోయా. ఇప్పుడు దానికి స్ట్రైట్గా కదా, ఇది ఉంది. ఇంకా దీని అయితే మనం అయితే కంటిన్యూ చేసేద్దాం. చలో గైస్, చలో ఫాస్ట్గా అవ్వాలి ఇది. చూడండి క్లిచ్లు. అండ్ దీని అయితే వదిలేసుకోండి, ఈ బ్లాక్ని అయితే వద్దు మనకి. ఓకే, అండ్ సెకండ్ అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 7. 7th ఎపిసోడ్లో అయితే ఉన్నాము. నేను ఇలా పెట్టేసుకుంటున్నా. ఇది ఒక రూమ్ వరకు వస్తుంది కదా. ఓకే, మంచిదే అది. అండ్ ఫస్ట్ ఈ రూమ్ కానిచ్చేస్తా. కింద ఏం చేస్తానంటే, కింద షేర్ చేసుకొని లీవ్స్ అయితే పెట్టుకుంటా కింద నేను. ఓకే, నో ప్రాబ్లం. నేను దానిపైకి దూకుదాం అనుకున్నా. నో ప్రాబ్లం గైస్, ఏం కాదు. ఫస్ట్ నేనైతే దీన్ని మొయ్యాలి. స్టోన్ ఉంది కదా మన ఇంట్లో. చలో విలేజ్కి వెళ్ళి. అండ్ అలాగే నాకు వుడ్ కూడా కావాలి. వుడ్ ప్లాంక్స్ అయితే కావాలి మెయిన్. ట్రాప్ డోర్స్ కావాలి, వుడ్ ప్లాంక్స్ కూడా కావాలి. అండ్ దాంట్లోకి వెళ్దామా అని ఉంది నాకు. చూద్దాం. అండ్ ఇంకా డైమండ్ ఆర్మర్ అయితే నేను చేసుకోవాలి. స్టిల్ డైమండ్ ఆర్మర్ అయితే చేసుకోవాలి నేను. చూద్దాం, చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కూడా చేసుకోవాలని ఉంది. బట్ అంత డైమండ్స్ మన దగ్గర లేవు. మైనింగ్కి వెళ్ళాలి నేను కూడా. చంపేస్తాడు కన్ఫామ్ గట్టిగా కనపడితే. నేను విలేజ్కి వెళ్దాం పట్టాలి. అండ్ ఈ వైటులు దేనికి నాకు సరిపోయింది గైస్, అది ఎందుకు కరెక్ట్ అయ్యి. నెదర్లో చూపించాలి మీకు ఆ సర్ప్రైజ్. బట్ ఇప్పుడే కాదబ్బా, నా హౌస్ పూర్తయితే అప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని కూడా పగలగొట్టేస్తాను. ఎందుకంటే 2 స్పాన్లు ఒకటే అబ్బా. మళ్ళీ 2 సపరేట్ స్పాన్లు అనుకోబాకండి. 2 స్పాన్లు ఒకే దగ్గర స్పాన్ అయ్యాయి. సో దట్స్ వై. అండ్ ఫుడ్ చూడండి ఎంత అయిపోయిందో. నేను ఆ గడ్డిది అదంతా చేస్తాం అనుకున్నా. చూడండి ఎంత స్టాక్ వచ్చిందో. దట్ అయితే ఇంకా వచ్చింది. నేను ఆడ అది మూసేద్దామని వాటర్ ఉండేది, దానికోసం అయితే చేసుకున్నా. అండ్ షవల్ కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎందుకు వచ్చాము వీడికి? ఎందుకు వచ్చాము అబ్బా? ఓకే, చూద్దాం. స్టోన్ కోసం కదా. 42 స్టోన్ ఉందా? అంతే ఇంక లేదా? అండ్ ఇవి కూడా కావాలి, బ్రిక్స్ అయితే. బ్రిక్స్ ఇక్కడ పెట్టుకో. అంతేనా? ఒక చెస్ట్ తీసుకెళ్దాం ఆడికి. అండ్ సో అంతేనా స్టోను? ఇంకా మనకైతే కావాలి. ఎక్కువ వద్దులేండి గైస్, ఒక స్టాక్ జాలు నన్ను అడిగితే. ఓకే, ఎందుకైనా మంచిది తీసుకుందాం. స్టోన్ ఏది? దీంట్లో పెట్టేసి స్టోను. అండ్ ఇప్పుడు మనకి ఈ బ్లాక్స్ అయితే అండ్ స్టాక్ అయినా పర్వాలేదు గైస్, అది మీ మన ఇష్టం. చాలు, అదే ఎక్కువ అయిపోతాయి. అండ్ దీంట్లో ఉంది కదా స్టోన్, దీంట్లో ఇది వద్దులేండి గైస్, ఒక నిమిషం ఉండండి. దీంట్లోనే పెట్టేద్దాం స్టోన్. స్టోన్ మళ్ళీ ఏమైద్ది? స్టోన్ ఏమైద్ది అబ్బా? స్మూత్ స్టోన్ అదేంటది? ఓకే, వద్దు 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 వద్దు. ఇవి చేసుకోవచ్చు, ఆర్మర్స్ చేసుకోవచ్చు. ఆర్మర్ అంటే గుర్తొచ్చింది. ఆర్మర్ ఎంత ఉంది నా దగ్గర? హెల్మెట్ పోయింది.
ఓకే యార్ అంటే నేను ఫస్ట్ ఆర్మర్ అని అనుకున్నా. ఓకే ఫస్ట్ మనమైతే ఓకే స్కెలిటన్ ఫస్ట్ అయితే మనం ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం. ఆగండి, చెత్త అంతా ఇదైతే నిండిపోయింది చెస్ట్. అండ్ సింగిల్ చెస్ట్ కూడా నిండిపోయి ఉంటుంది. లేదు నిండిపోలేదు ఇంకా అదృష్టం. యా ఇప్పుడు ఇది నిండిపోద్ది. రోటన్ ఫిష్ ఎందుకు నా దగ్గర అంత ఉంది? చెత్త అంతా పడేయలేదా నేను? తట్టు లోపల పెట్టే ఒక స్టాక్ జాలు తట్టు. నేను ఇప్పుడైతే ఏం పెద్ద పని లేదు. ఒక స్టాక్ జాలు అండ్ ల్యాపీస్ వద్దు, సీడ్స్ ఇప్పుడు అలా వద్దు. నేనైతే ఇప్పుడు అలా ప్లాంట్ ఏం చేయదలుచుకోవాలి. అండ్ బోన్స్ లోపల పెట్టేసి కోల్ కూడా బెడ్ అయితే కావాలి. అండ్ ఇది కూడా లోపల పెట్టేసి ఇది కూడా ఈ బ్లాక్స్ ఉన్నాయా తీసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ మనం చేస్తున్నాం కాబట్టి తీసుకోవాలి. అండ్ ఇది కూడా కాబుల్ స్టోను వద్దు, స్టోన్ వద్దులే అబ్బా, స్టోన్ ఎందుకు. అండ్ ఇది కూడా లోపల పెట్టేసి కాపర్ వద్దు. ఆ తర్వాత ఫ్లవరా ఎందుకు ఏం చేయాలి అయ్యా, ఫ్లవర్ కలెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో బ్రో అయితే కామెంట్ చేసేది థ్యాంక్స్ బ్రో అంటే మైండ్ క్రాఫ్ట్లో బ్యూటిఫుల్ హౌస్ అంట క్రాఫ్ట్ మైండ్. థ్యాంక్స్ బ్రో, దానికైతే మీకు థ్యాంక్స్. ఓకే నైట్ అవ్వలేదా ఇంకా? యా ఇప్పుడైతే వుడ్ కావాలి కదా, వుడ్ సంగతి మర్చిపోయా. అండ్ ఇంకో విషయం అంతేనా, ఇంకేం వద్దు కదా? అన్నీ ఉన్నాయి. స్టోన్ కట్టర్ ఏం వద్దు, తీసుకెళ్ళపల్లే అక్కడ ఉంటే చాలు స్టోన్ కట్టర్. షీర్ గైస్, బట్ ఐరన్ ఉందా మన దగ్గర? ఇది ఓపెన్ ఐరన్ చూడాలి నా దగ్గర ఉందో లేదో. గ్రావెల్ ఉంది అండ్ బూట్స్. మర్చిపోయా, దీన్ని ఎప్పుడో మర్చిపోయాను గైస్ నేను. ఓకే ఫస్ట్ షీల్డ్ ఏమీ లేదు, షీల్డ్ ఎప్పుడో పోయింది. ఇంకా మిగిలినవి ఇవే. నా ఆర్మర్ స్టాండ్లో ఏమన్నా ఉన్నాయంటే ఆర్మర్ స్టాండ్ చేసుకుంటా, బట్ ఇప్పుడే కాదు, కొన్ని రోజులు పోనీయండి. అండ్ హెల్మెట్ అయితే పోయింది. ఓకే ఇప్పుడు అంతే కదా, ఇంకేం వద్దు ఇప్పుడైతే. అంతేలేండి, చలో ఇంకా వెళ్ళిపోదాం. ప్లాంక్స్ కావాలి, ప్లాంక్స్. ఓకే చలో ఇంక ఇదే బ్రేక్ చేసేస్తున్నా. ఇదైతే చాలదు నాకు, ఇంకా కావాలి. అండ్ లెట్స్ వాచ్ గైస్. వెనక్కి అయితే వచ్చాను ఇంటి వెనక్కి. మనమైతే ఇంకా చెట్లు అయితే కావాలి నాకు. వాడికి వెళ్ళి బ్రేక్ చేసుకొని వచ్చేద్దాం పదండి. ఇది మీకు సోది అయిపోతున్నట్టుంది రోజు, అంటే చెట్లు బ్రేక్ చేసేది మీకు సోది అయిపోతున్నట్టుంది. ఏం చేసేది లేదు, పెట్టేది లేదు. మీకు నేను నా సోది ఏమన్నా ఎక్కువ అయిపోద్దేమోనని. మీరు స్కిప్ కావాలంటే స్కిప్ చేసుకోండి, అంటే మీకు అన్నిటికీ ప్రాసెస్ అర్థం అవ్వాలి కదా మీకు కూడా. అందుకని నేనైతే అందరికి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చూపిస్తున్నా, లేకపోతే నాకేమబ్బా. అండ్ కొంచెం వెరైటీ వుడ్ కూడా తీసుకుంటా, లైక్ ఇది కూడా తీసుకుంటా. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ చేసి డోక్ తీసుకున్నాను 11. అండ్ ఇది కూడా ఒక 11 తీసుకుంటా. ఇది నాకు ఇష్టం లేకపోయినా బట్ తీసుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది, ఇది నాకు తీసుకోవాలని ఉంది. అండ్ ఫైనల్గా నేనైతే ఇప్పుడైతే నేను ఇక్కడ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను ఆగండి. ఫస్ట్ నేను పైకి ఎక్కాలి. ఓకే ఎక్కి చూపిస్తా మీకు. ఇక్కడ మీరు చూసుంటారు లాస్ట్ ఎపిసోడ్లో నేను క్రియేటివ్లో ఉన్నప్పుడు, వరల్డ్లో ఉన్నప్పుడు, కాపీ వరల్డ్లో నేను ఇలా పెట్టా. గుర్తుందో లేదో మీకు, అది చూసుంటే గుర్తొచ్చి ఉంటుంది ఐ థింక్ ఈ పాటికే. బట్ నేను ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంటాను గైస్, నాకు ఆ క్రియేటివ్ ఆ వరల్డే నచ్చిందబ్బా. కాపీ వరల్డ్లోనే సూపర్గా ఉంది ఆ ఇల్లు. అయితే నేను కట్టిన ఇల్లు ఏదైనా బాగుంది, నాకు నచ్చి అంది ఏమన్నా ఉందా అంటే నేనైతే అదే, ఎప్పటికైనా చెప్పుకుంటాను నేనైతే అదే అని. నాకు నచ్చింది గైస్ ఆ ఇల్లు నిజంగా. నాకు ఆ లుక్ కానీ అవుట్ఫిట్ కానీ అన్నీ బాగా నచ్చాయి. సో ఇది. అండ్ ఇటువైపు ఈ ఓక్స్ పెట్టేస్తా, ఇటువైపు ఓక్ పెట్టేస్తా. ఓకే ఒక నిమిషం బ్రేక్. అండ్ ఇది థర్డ్ టైం గైస్, రెండు చెట్లు పగలగొట్టినాయి. అసలు అయితే నాకు చాలటం లేదు. ఓకే ఇంకా పగలగొడితే మీరైతే 4 చెట్లు పగలగొట్టుకోండి, 6 చెట్లు పగలగొట్టుకోండి. నాకు ఇంకా కావాలి లాక్స్ అయితే చూద్దాం. అండ్ ఇలా పెట్టేసుకోండి. అండ్ మీరైతే 2 ఐరన్ అయితే తెచ్చుకోండి గైస్, అంటే షీర్ ఒకటి తెచ్చుకోండి. నేను తెచ్చుకోవడం మర్చిపోయా, నేను మీకైతే చూపించండి.
షేర్ తెచ్చుకునేది, అదైతే మీకు కట్ చేసేస్తాను ఎందుకంటే అప్పటికే వీడియో లెంత్ అయిపోద్ది. ఈ వీడియో కొంచెం ఎక్కువే చేస్తున్నా, అంటే లెంత్ లేకుండా నేనైతే చాలా కట్ చేసేసా. చుట్టూ ఇటువైపు ఓకు, అటువైపు వేరే వేరే రకమపు ఓక్ అయితే పెట్టాను. చూద్దాం మరి హౌస్ అయితే ఎలా ఉంటుందో. సో మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, పర్వాలేదు నేనైతే చదువుతా మీరు పెట్టే కామెంట్. సో ప్లీజ్ కామెంట్ కూడా చేసుకోండి. ఓకే, హాఫ్ డ్యామేజ్ 1.5 డ్యామేజ్ గైస్, అంత దూరం అంత హైట్ నుంచి బట్టి. సో ఓకే చూద్దాం. అండ్ ఇప్పుడు పోయి కొన్ని లీవ్స్ అయితే చేసుకోండి. అండ్ నేను ఇటువైపు కూడా ఇలానే పెట్టుకున్నాను. ఇప్పుడు పోయి కొన్ని లీవ్స్ కాదు, ఒక 2 స్టాక్స్ అయితే తెచ్చుకోండి. అండ్ సో ఇప్పుడు షేర్ తీసుకొని ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లను గైస్, ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లు, కానీ ఒకటే ఉండాలి. అంటే సపోజ్ మీకు చెప్తాను ఆగండి. షేర్ కాబట్టి త్వరగా అయిపోద్ది మనకి. ఈ పని ఏం పెద్ద పని అనిపించదు గైస్, ఎందుకంటే షేర్ కదా చాలా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు మనకి స్టాక్ ఆఫ్ బి కావాలి, ఎందుకంటే మన ఇంటి చుట్టూ పెట్టాలి కాబట్టి. మీకు ఆ లుక్ నేను అనుకునేది ఇంకా మీకు తెలిసి ఉండదు, ఉండేయచ్చు తెలిసి. చాలా బ్రెయిన్ ఉండే వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది నేను ఎలా పెడతానా అనేది. మీకు కూడా తెలిసిపోయి ఉండొచ్చు అబ్బా, నాకు తెలిసినంత వరకు. తెలియకపోతే ఫుల్ వీడియో చూడండి, అంతే కదా. ఏముంది గైస్, అంతా మనమంతా ఒకటే గైస్, ఓకేనా. అంతేనా. ఎన్ని స్టాక్లు? 2. ఓకే, 1.5 స్టాక్ కూడా కాలేదు ఇంకా, సరిపోయింది గైస్. ఓకే ఓకే, ఈ చెట్టును మొత్తం చేసేద్దాం ఆగండి అయితే. ఓకే పైన కదా, అంతే. ఇంకా పోయి మై కలెక్ట్ కాకపోతే చాలా కష్టం గైస్. ఇంకా ఆ పైన చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా పైది ఒకటే. ఎస్ గైస్ ఫైనల్గా. అండ్ ఇవి కదా ఇంకా, అసలు కలెక్టే కావటం లేదు. చాలా అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా షేర్లో అయితే డ్యూరబిలిటీ ఉంది, అంటే ఫస్ట్ చాలా పోతే కదా చేసుకునేదానికి. మళ్ళీ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అనవసరంగా మనకే టైం వేస్ట్ చేసుకొని. చూద్దాం. అండ్ నాకు తెలిసినంత వరకు చాలానే అనుకుంటున్నా. సో 1 డే పట్టింది అవి చేయడానికి. ఒరే ఐరన్ ఎత్తికి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టిందా నాకు, మరీ దారుణం. ఎస్ ఐ థింక్ సో, చాలామని అనుకుంటున్నా, చూడాలి మరి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని చుట్టూ నేనైతే పెట్టబోతున్నా. దాన్ని ఇలాగ తెప్పిస్తా. ఫస్ట్ ఇక్కడ డాట్ బ్లాక్ పెట్టాను లేదా దట్లేదు గేసి నా దగ్గర. సరిపోయింది. ఓకే షబ్బా, లెట్స్ సీ గైస్. ఇప్పుడు ఎస్ ఐ థింక్ సో ఇక్కడికే రావచ్చు అది, చూద్దాం. అండ్ ఇలాగైతే పెట్టబోతున్నా. సో మీకు అర్థమైతే మంచిది. అండ్ ఇక్కడేం చేద్దాము, ఇక్కడేం వద్దులేండి గేసి, అంతే. చుట్టూ ఇలానే పెట్టుకుంటే చాలండి. చూద్దాం, మధ్యలో ఏమైనా డెకరేషన్ ఇస్తే ఇవ్వచ్చు, అంతా చూద్దాం. ఆగండి ఒక్క నిమిషం గైస్, నేను ఇది పెట్టేసి ఇది అయిపోతే వీడియో ఎండ్ చేసేద్దాము. తర్వాత ఏమన్నా ఉంటే డెకరేషన్ వరకు నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే షేర్ తీసుకొని నేను మర్చిపోయా. అదే కదా, ఏంటబ్బా ఇలా వచ్చింది, ఇది కాదు కదా రావాల్సింది అని అనుకున్నాను. అదే కదా, మాటలో పెడితే అంతా మర్చిపోతాం, అది ఎవరికైనా సాధ్యమే. ఏంటి అక్కడ కాబుల్ స్టోన్ ఉందని చెప్తున్నారా? అంటే నేను ఫస్ట్ ఇల్లు కట్టే ముందు ఇక్కడికి వచ్చే ఒకసారి, ఓకే, ప్లెయిన్ చూసాను కదా ఆ రోజు. సో ఆ రోజు చూశాను నేను వచ్చి, ఓకే బాగుంది. అండ్ ఆ రోజు ఇక్కడ స్లీప్ వేసేసాను, చూపిస్తాను ఆగండి. చూసారు కదా. అండ్ మనకి దట్టు కావాలి, దట్టు వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. లైక్ దిస్. ఏముంది ఒక అయిపోద్ది కదా, ఎంతసేపు పని అప్పుడు దట్టి ఆడేదో దొరుకుతుంది స్టాండ్లో తప్ప. మళ్ళీ మీరు పని చేస్తారు కదా, స్టాండ్లో దొరకదు కదా బ్రో అని నేను తట్టుకోలేను మీరు పని చేస్తే. అండ్ అవును, వీటిని దూకుతారు కదా వాళ్ళు. ఓ షట్, పెద్ద ప్లానింగ్, పెద్ద నొప్పే వచ్చి పడిందా. ఓకే చూద్దాం, వాళ్ళు దూకుతారు వాళ్ళు, దూకున్నప్పుడు కాదు, దూకుతారు వాళ్ళు కన్ఫర్మ్. షబ్బా, ఇలాంటి టార్చర్ వస్తుంది గైస్ నాకు. చూసారా మొత్తం అయిపోయింది, ఇంకా ఉంది గైస్ మనం అయితే చేయాల్సింది. ఇటు దూకినట్టే దూకుతారు వాళ్ళు కూడా. అండ్ ఇదేంటిది సూపరు,
అండ్ 8 చాలా ఇక్కడ నా బెడ్ అట్టుందా. ఓకే తీసేద్దాం. యో ఇంకొకటి కావాలి. ఉండాలా. ఉన్నాయి 9 ఉన్నాయి ఇంకా. గైస్ అండ్ ఫైనల్గా మధ్యలో షేడర్లు అయితే ఇద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ పైన ఉంది అండ్ వుడ్ మన దగ్గర ఉంది. సూపర్. డైలాగ్ బాగుంది. క్రాఫ్టింగ్ టేబుల్ పైన ఉంది, వుడ్ మన దగ్గర ఉంది. ఏమన్నా డైలాగా. అండ్ మనమైతే ఇవి చేసుకోవాలి. స్టిక్స్, గేట్స్ అవి కాదు. నేను ట్రాప్ డోర్స్ అయితే చేసి ట్రాప్ డోర్స్ అంటున్నా. ఇవి చేసుకోవాలి. నేను స్టిక్స్ కావాలి. గేట్లు అంటే ఇవి గేట్లు. మనకి ఇప్పుడు 4 కావాలి. స్టిక్స్ తీసుకొని ఇవన్నీ 3 ఇంకొక స్టిక్ అండ్ 4. అండ్ ఇక్కడ 2 పెట్టేద్దాం. సారీ అది చూడండి ఆడస్మాన్ అయినా పోయి. అండ్ ఇక్కడ 2 ఓపెన్ క్లోజ్ అండ్ పెట్టు అండ్ ఫినిష్. అండ్ ఇంకా కావాలి మనకి, ఎందుకంటే మనం కూడా అటువైపు చేసుకోవాలి కాబట్టి. ఇవేనా? ఇంకా కావాలి మనకి. ఇంకా ఒకటి కావాలి. అంతేనా? మర్చిపోయింది గైస్. ఓకే ఒక నిమిషం. బడి పదా. బడి పదరా. ఇక్కడ 2 బ్లాక్లా 4 కావాలి ఇక్కడ మనకి. ఆడ ఇంకొకటి కావాలి మనకి. స్టిక్స్ ఏవి? ఇంకోటి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే డోర్ ఓపెన్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంట్లో చేరిపోదాం గైస్. పాలు పొంగిచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకోటి చేసుకున్నాను కదా గైస్. గైస్ అది సరిపోయిన గైస్. ఏం చేసుకున్నా కనపడదు. అది వేరా. బాగుంది. చాలా వెయిట్గా ఉంది. అండ్ ఒక్క నిమిషం. ఇక్కడ ఇలా పెడితే ఎలా ఉంటుంది చూద్దాం. అంటే నేను ఏదో స్టైల్గా బాగుంది గైస్. సూపర్ అదిరిపోయింది. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఎవరు దూకలేడు. నాకైతే నచ్చింది. నేను కంటిన్యూ చేసేస్తాను. నచ్చితే దాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే ఓవర్ త్రోనా బ్రేక్ చేయి. అండ్ క్రికెట్ ఆడాలో లేదో చెప్పండి గైస్. అంటే నాకు నచ్చింది ఆ గేము. అదే మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఆడాలా వద్దా అనేది కంటిన్యూ అయిపోతాం. మీరైతే లైక్ చేయండి ఫస్ట్ మన వీడియోని. తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. ఇక్కడ కూడా పెట్టేస్తున్నాయి ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా. ఇంకా ఏంట్రా అది బాక్స్ షేప్లో అయింది అది. ఇక్కడ కంటిన్యూ అయిపోతాం. ఆగండి. ఇంకా ఆడేం పెట్టదలుచుకోవాలి. ఇంకా టార్చ్లు ఒకటే పెడతా. పెడితే గిడితే చూద్దాం అవి కూడా. అరే మీరు లోపల ఇరుక్కపోవచ్చు కదరా. నాకు లీడ్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు మీ దగ్గర. అయిపోయాయా? వచ్చా ఉంటే బాగుండేవి. ఇంకెన్ని కావాలా? ఓకే ఇంకొకటి ఇక్కడ పెట్టేద్దాం. సరిపోద్ది. ఇంకొకటి కావాలి కదా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం వేస్ట్ చేసిన వస్తువులు చాలా మంచిది గైస్. చాలా మెయిన్. మనం వేస్ట్ చేస్తే దేన్ని వేస్ట్ చేయకూడదు. ఒక్కడితో సరిపోతుంది మొత్తం. ఓకే ఓపెన్ చేయి. అండ్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడైతే ఇంతే నేను పెట్టదలుచుకున్నా. అండ్ టార్చెస్ సంగతి వచ్చేసేసరికి ఎవరికి కనపడకుండా చాలా రైర్. అండ్ పిచ్చి చాలా వద్దు. ఆకులు కాలిపోతాయి బ్రో అని. అంటే నాకు కూడా ఎందుకురా నువ్వు అన్నీ పెడతావు నాకు తెలీదు. ఎప్పుడు కూడా నువ్వు ఎందుకో కేసు అన్నీ పెడతాడు. ఒకటి చాలు రయ్యా అలాంటి చోట్ల. ఇక్కడ ఒకటి పెట్టు అండ్ ఇక్కడ ఒకటి పెట్టు. బాగుంది. ఇక్కడ ఒకటి పెట్టు అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. తర్వాత ఇక్కడ ఒకటి. ఫినిష్ గైస్. ఉంది గక్కని ఫినిష్ గైస్. అండ్ వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఒకటే ఉందా? వీడు ఉందా దానికి? లేదు. అండ్ వీడేంటి పైన? హలో బ్రో ఇట్స్ మై హోమ్. ఏంటో మాట్లాడుకోండి వెళ్ళిపోయా. సరే అండి చూడ బాక్కో. మాట్లాడితే అంతా మాట్లాడకపోతే అంత. ఇక్కడ ఒకటి పెట్టేసి ఇక్కడ కూడా ఒకటి పెట్టేద్దాం. అండ్ టార్చ్లు స్పాన్ అవ్వకుండా టెంపరీగా. ఈసారి ఐరన్ ఫామ్ చేసుకుంటే ఇలా అంతా చేసుకుందాం. లేకపోతే ఐరన్ ఫామ్ వద్దు అంతే. ఒకటి చేసుకోవాలా లేకపోతే వద్దు అంతే. మీరైతే కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో చేయండి. నేనైతే కన్ఫర్మ్ రియాక్ట్ అవుతాను. ఇవి చేసుకుందామా? అంటే పైన పెట్టడానికి
యా గ్లాసెస్ కావాలి, స్టోన్ కావాలి. సో అంతే ఇంకెందుకులేండి, మరీ లాంగ్ అయిపోద్ది వీడియో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏం కావాలో. నేను ఎంతలోపల శాండ్ పోయి తెచ్చుకుంటా. అది ఉంది కదా ఐలాండ్, అది పోయి శాండ్ అయితే తెచ్చుకుంటా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. ఆల్సో నెక్స్ట్ వన్ జగన్ జబర్దస్త్ షో. అండ్ మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నన్ను నిన్నట్లాగే ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్లు అయితే మీరు పెడుతూ ఉండండి, నేను చదువుతూ ఉంటాను. బాయ్ బాయ్.